ఓకే. ఒక్క గాంధీ వచ్చారు, ఆయన చేయాల్సిన చేసి వెళ్ళిపోయారు బాబాయ్, ఇంకా గాంధీలు అక్కర్లేదు, మనం పూనుకుంటే ఏదన్నా మార్చొచ్చు అన్నాను. అప్పటికిప్పటికి నా నమ్మకం అదే. ఓకే. ఆ విషయంలో నేను పెద్ద మారలా. బాల్యంకి సంబంధించి ఎక్కడ సార్ అండి మీరు పుట్టిన ఊరు, తల్లిదండ్రులు నేపథ్యం ఏంటి? తల్లిదండ్రులు మహారాష్ట్రలో ఉండేవారు. మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఓకే. వ్యవసాయ కుటుంబం. నేను మొట్టమొదటి పెరిగింది 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మహారాష్ట్రలో. చిన్నప్పుడు పుట్టింది మా అమ్మగారి పుట్టిల్లు కాబట్టి ఆ గ్రామంలో విజయవాడ హాస్పిటల్లో పుట్టాను. ఇది కొంచెం కాన్పు కష్టం అయితే విజయవాడ సెయింట్ ఆన్స్ ఆసుపత్రి అంటారు, అమెరికన్ ఆసుపత్రి అనేవాళ్ళు, అక్కడ పుట్టాను. కానీ పెరిగింది మొట్టమొదటి 4-5 సంవత్సరాలు మహారాష్ట్రలో. ఓ చిన్న ఊరు నాగ్భేడ్ అని చెప్పని, చంద్రపూర్ జిల్లాలో ఉండేది, ఒక రైల్వే టౌన్ అనమాట అది. కాబట్టి మన భాషలో విద్య కావాలని చెప్పని తెలుగు. మా అమ్మగారి ఊరిలో హై స్కూల్ ఉంది, మా నాన్నగారి ఊరిలో హై స్కూల్ లేదు. అమ్మగారు ఊరు సార్? నాన్నగారు ఊరు గొడవర్ అని అమ్మగారి ఊరు. చదువుకున్నది అక్కడే నేను. కంకిపాడు దగ్గర కృష్ణానదికి మధ్యలో, ఓకే, బందరకాల పక్కనే ఉంటుంది. మా నాన్నగారిదేమో వేమండ అని చెప్పని గుడివాడ దగ్గర, వెంటప్రగడ గుడివాడ గ్రామం అనమాట. మా నాన్నగారి గ్రామం, మా తాతగారిది. ఆ గ్రామంలో హై స్కూల్ లేదు, అందుకని ఈ ఊళ్ళో చదువుకున్నాను. ఒక పెద్దమ్మ నన్ను పెంచింది. మా అమ్మగారికి మారుటక్క, బాలవితంతు, ఇవన్నీ నా జీవితాన్ని ప్రభావితం చేసినాయి. అంటే చిన్నప్పుడు మర్చిపోలేని సంఘటనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? పెద్దగా ఏం లేవు, బాగా ఇంపాక్ట్ చూపించినవి పెద్దగా ఏం లేవు. కాకపోతే బాగా నిద్రపోయేవాడిని. ఓకే. సాయంత్రం 7 దాటి మేలుకున్న సంఘటనలు లేవు. బహుశా 10 గంటలు నిద్రపోయేవాడిని అనుకుంటున్నాను నేను. నాకు ఎన్ని గంటలు గుర్తులేదు, కానీ కనీసం 10 గంటలు శుభ్రంగా, అసలు మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. మాకెక్కడో ఊళ్ళో టీచర్లు ఊళ్ళోనే నివాసం ఉండేవారు. ఈ రోజుల్లో కాదు పాపం, వాళ్ళు జీతాలు తక్కువైనా ఒకటి ప్రాణం పెట్టేవాళ్ళు పిల్లలంటే. మేము కూడా టీచర్ల ఇంట్లోనే ఉండేవాళ్ళం. పిల్లలంతా సంస్కృతి గతంలో ఉండేది, సరదాగా ఉండేది. ఆ పిల్లలు అక్కడే పడుకునే వాళ్ళం, ఏదో ఉండేది అనమాట అంతా. మా ఫ్రెండ్స్, నేను మిగతా వాళ్ళందరూ నేను 7 గంటలకే గొర్రెకు పెట్టేసాను అనుకుంటాను. ఒకరోజు నన్ను గోనె సంచుల్లో పెట్టేశారు. ఓకే. అయినా నేను నిద్రలాగలా, నాకు తెలియదు అసలు. అంత నిద్రలో ఉన్నా, అంత గాఢ నిద్ర. నాకు అసలు నిద్ర అనేది అనమాట. రెండోది, అందరూ పాపం కష్టపడి చదువుకునేవాళ్ళు. మాకు ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వచ్చాయి, కొత్త సిలబస్ మా అంతా కొత్తది కదా. టెక్నాలజీ లేనప్పుడు, రిసోర్సెస్ వనరులు లేనప్పుడు అన్ని పక్కాగా ఉండేవి. స్కూల్ ప్రారంభానికి ముందే పుస్తకాలు, తరగతి బుక్స్ ఇచ్చేసేవారు.